ఎస్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. సో ఎన్డీఎస్ఏ బాల్ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు అని చెప్పింది. అంటే దీనికంటే ముందు నేను డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం. భరత్ మీకు కూడా. ఎనీహౌ ఇప్పుడు రెండు ఉన్నాయి రిపోర్ట్స్ ఇక్కడ. ఒకటేమో CWPRS సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పూణే వాళ్ళు ఇచ్చినటువంటి మన దగ్గర జరిగిన 3 నెలల్లో జరిగినటువంటి టెస్టులు కానీ వాటి యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క డేటాని వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు ఒకటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనం ఈనాడు పేపర్లో నేను చదివాను. కొంచెం డీటెయిల్ గానే వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్ట్ ని. అందులో వాళ్ళు బేసిక్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే సొందిల్ల అన్నారంకి పెద్ద డ్యామేజ్లు ఏం లేవు, ఏదో ఒక వెంటిలో కొంత ఉన్నది ప్రాబ్లం అంతే తప్పించి దేర్ ఈజంట్ ఎనీ ప్రాబ్లం ఇన్ సొందిల్ల అండ్ అన్నారు. కాబట్టి తర్వాత వాళ్ళు చెప్పినది ప్రకారంగా ఈవెన్ మేడిగడ్డ కూడా అవుట్ ఆఫ్ 85 వెంట్స్లలో, అంటే అవుట్ ఆఫ్ 85 వెంట్స్లలో తర్వాత ఓన్లీ ఒక 7th బ్లాకులనే ప్రాబ్లం ఉన్నది, మిగతా అన్ని బ్లాకులు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఏది పియర్స్ దాని యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ దాని మీద ఇచ్చారన్నట్టు. అయితే మీ దృష్టికి ఒకటి తీసుకురాదలుచుకున్నాను. ఎల్ఎన్టీ అటువంటి సంస్థ, ఐకానిక్ సంస్థ, ఇంటర్నేషనల్ గా ఎంతో ఫేమస్ సంస్థ, ఈవెన్ ఒక బ్లాక్ లో వాళ్ళు కాంక్రీట్ అనేది ఒక దాంట్లో ఒక అందులో క్వాలిటీ లేదు అనే దానికి నాకెందుకో కొంత దాని మీద కొంత డీప్ స్టడీ అవసరం ఉన్నది. ఎందుకంటే మన గవర్నమెంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో ఎక్కడైతే డిస్ట్రెస్డ్ కాంక్రీట్, ఎక్కడైతే డిస్టర్బ్ అయినటువంటి కాంక్రీట్ మీద 90 క్యూబ్ టెస్ట్లు 90 అక్కడ టెస్టులు చేశారు. అసలు టోటల్ గా కోర్ తీశారు, కోర్ డైరెక్ట్ గా కోర్. అసలు అంటే అసలు ఒక కాంక్రీట్ దాని యొక్క క్వాలిటీ తెలుసుకోవడానికి 2 మార్గాలండి. ఒకటేమో కాంక్రీట్ వేసేటప్పుడే దాన్ని క్యూబ్స్ తీస్తామన్నట్టు మేము. అక్కడ ఎంటీ బ్లాక్స్ ఉంటాయి, అందులో ఆ కాంక్రీట్ కలిపేసేసి అందులో పెట్టేసేసి దాన్ని ఒక 28 days మేము వాటికి క్యూరింగ్ చేసి దాన్ని స్ట్రెంగ్త్ తీస్తారు అన్నట్టు. ఆ స్ట్రెంగ్త్ మనం అనుకున్న డిజైన్ స్ట్రెంగ్త్ వచ్చిందా రాలేదా క్రష్ చేస్తారు అన్నట్టు ఆ బ్లాక్స్ ని. అది లేకుంటే తర్వాత ఈ కోర్ తీయడం జరుగుతుంది అన్నట్టు. ఈ రెండిట్లలో కూడా 90 టెస్టులు పాస్ అయినాయి. అసలు మన గవర్నమెంట్, మన యొక్క విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తీసినటువంటి ఇవన్నీ కూడా పాస్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళు చేసినటువంటి బ్యాక్ హ్యామర్ టెస్ట్ లో మరి కొంత వచ్చింది. దాన్ని నేను యాజ్ అన్ ఇంజనీర్ గా నేను దాన్ని ఇంకా ఇట్ రిక్వైర్స్ డీప్ స్టడీ నేను అనేది. అయితే అంటే ఎల్ఎన్టీ అటువంటి సంస్థ క్వాలిటీ దగ్గర అసలు కాంప్రమైజ్ అయితే అనుకోను. అయితే జరిగిందల్లా ఎందుకు ఇది అయింది అసలు? మరి క్వాలిటీ కాంప్రమైజ్ కానప్పుడు ఎందుకు అయింది అక్కడ? మెయిన్ గా ఏంటంటే 2019 లో ఎప్పుడైతే మనము వాటర్ వదిలామో మనము రిజర్వాయర్ నింపి అక్కడ అసలు షూటింగ్ ప్రెషర్ ఏది వెలాసిటీ వచ్చేసింది. వీఆర్ డిజైన్డ్ ఫర్ 6 meters/second వెలాసిటీకే డిజైన్ చేయబడ్డది. కింద ఉన్నటువంటి అప్రాన్స్ అక్కడ ఒకటేసారి ఇంత వాటర్ కాల్ ఉండడం వలన 22 meters/second వెలాసిటీ వచ్చింది. దాని అప్పుడు అప్రాన్స్ తర్వాత బ్లాక్స్, కాంక్రీట్ బ్లాక్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినాయి 2019 లోని. పిజి శాస్త్రి గారు చెప్పారు కదా వెలాసిటీ. అటువంటప్పుడు ఆ 4 సంవత్సరాలలో మనం ఎప్పుడైనా 1 సంవత్సరం తర్వాతనైనా వీటిని టోటల్ గా ఎంటీ చేసుకోకపోవడం అనేది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వలన జరిగింది కొంత. అయితే దానివల్ల బ్లాక్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమని అంటున్నారు మన వాళ్ళు, పెద్ద క్యావిటీలు ఏర్పడ్డాయి, 1000 cubic meters వాక్యూమ్ అక్కడ ఏర్పడ్డది. కాబట్టి దానివల్లనే కొంత డ్యామేజ్ అయి ఉంటది. కానీ క్వాలిటీ విషయంలో మటుకు నేను జరగదు అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి CWPRS వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఈ 3 బ్యారేజ్లలో ఎక్సెప్ట్ ఒక బ్లాక్ 7 తప్పించి అన్నిటికీ వాళ్ళు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వాళ్ళు. అంటే పియర్స్ కాంక్రీట్ విషయంలో. సరే మిగతా మరి సీకెంట్ ఫైలింగ్ విధానంలో జరిగిన మరి ఇంత ప్రపంచంలో మొదటిసారి మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నిటి మీద ఇంకా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకా డీప్ స్టడీ చేసినట్టయితే తెలుస్తుంది.
ఎనీహౌ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ లో ఇప్పుడు మనకు వీళ్ళు అసే నిజంగా గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నది రైతులని ఇప్పుడు, ఎందుకంటే మళ్ళా ఎల్లని వలన అసలు మళ్ళా ఎండాకాలం లెక్క అయింది, టెంపరేచర్ పెరుగుతున్నాయి అన్ని. గోదావరి మీద అయితే ఎక్కడ కూడా మనకు ఇన్ఫ్లోస్ ఉన్నట్లేదు ఎక్సెప్ట్ ప్రాణహిత. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా టుడే ఇట్ ఈస్ 1.5 lakh క్యూసెక్స్ అని మాకు తెలిసింది. అక్కడ ఇయర్లీ 98.3 మీటర్ ఎంఎస్ఎల్ అక్కడ రివర్ లెవెల్ ఉన్నది. మనకి రిక్వైర్డ్ లెవెల్ ఈజ్ ఓన్లీ 91.5. కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడ మనం మోటార్స్ ని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్స్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత డెఫినెట్ గా మనము వీటిని ఇంపౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇవాళ నుంచి ఒక మేడిగడ్డ దగ్గర నవంబర్ వరకు కూడా ఉంటది. అయితే ఒక్కటి నేను ఎన్ఎస్డి వాళ్ళని కూడా నేను వాళ్ళు క్వశ్చన్ చేయదలుచుకున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళది, వాళ్ళు ఏమంటున్నారు, మేమేం సజెస్ట్ చేస్తాము, మేము డ్యామ్ సేఫ్టీ చూస్తాము, మేము పంపులు నడవాలన్నా దీన్ని ఇంపౌండ్ దాన్ని ఏం చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ అన్నారు. కానీ వాళ్ళ యొక్క రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా దే హావ్ మెన్షన్ మీరు వీటిని ఇంపౌండ్ చేయకూడదు అని చెప్పిండ్రు వాళ్ళు. అసలు ఎప్పటి వరకు చేయకూడదు అన్నారు? ఇమ్మీడియట్ గా మీరు దాని యొక్క రిపేర్స్ అటెండ్ చేయండి, దాని యొక్క రిహాబిలిటేట్ చేసి మీరు ఇంపౌండ్ చేసుకోమని చెప్పారు. కాబట్టి కరెక్ట్, అది రిహాబిలిటేషన్ మనం చేయలేదు కదా. ఆ రిపేర్స్ మనం ఇంతవరకు గత ప్రభుత్వం ఏమో 4 ఏళ్లైనా ఏం చేయలేదు. ఆ రిపేర్స్ ఏది అక్కడ అప్రాన్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే, ఈ ప్రభుత్వం కూడా రిపేర్ చేసి మీరు దాన్ని ఇంపౌండ్ చేసుకోండి అంటే వీళ్ళు దాన్ని ముట్టుకున్నదే లేదు కదా. రిపేర్ కు అసలు టెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది కదా. లాస్ట్ 3 months లో వచ్చినటువంటి టెస్ట్ రిజల్ట్సే కదండి ఇవి. అదే ఇప్పుడు 23 డిసెంబర్లో అయిపోతే, అక్టోబర్లో అయిపోతే, కనీసం 24 లో చేసుకోగలిగినట్టయితే మనకి ఇదంతా టైం ఉండేది. కాబట్టి ఇది నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పాస్ట్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కు. దాని తర్వాత దీనికి ఎన్డీఎస్ఏ ఏమని చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చెప్పాలి అని చెప్పింది. ఎట్లా చెప్తుంది? తనే రిటర్న్ లో ఒక రిపోర్ట్ లోనేమో యూ కెనాట్ ఇంపౌండ్ అన్లెస్ అంటిల్ యూ అటెండ్ ది రిపేర్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఏంటిది శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అక్కడ వాళ్ళు 24th జూలై అంటే 24 జూలై ఎండ్ వరకు మీరు ఈ వర్క్ అటెండ్ కండి అనే వార్ ఫుటింగ్ అని వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినారు. అడ్వైజ్ ఆల్సో మేడ్